కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక అక్క రక్తం పంచుకొని పుట్టిన సోదరుడికి మరణ శాసనం రాసింది. వ్యాధి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని సోదరుడిని కాటికి పంపించింది ఆ సోదరి. చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. హుళల్కెరే పరిధిలోని దుమ్మి గ్రామానికి చెందిన యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుడి అక్క, బావ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే టెస్టుల్లో HIV పాజిటివ్ ఉన్నట్టు తేలింది. విషయం తెలియగానే సోదరి అవమానంగా భావించింది. విషయం గ్రామంలో తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భయాందోళన చెందింది. సోదరుడికి బెంగళూరులో వైద్యం చేయించే నెపంతో ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లి చంపేసింది. ఇక మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడని గ్రామస్తుల్ని నమ్మించింది. కానీ గ్రామస్తుల్లో కొందరు మెడ భాగంలో గాయాలు ఉన్నట్టు గమనించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేయగా భర్త పరారీలో ఉన్నాడు. అయితే ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. హుళల్కెరే పరిధిలోని దుమ్మి గ్రామానికి చెందిన యువకుడు ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుడి అక్క, బావ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు రక్త పరీక్షలు చేశారు. టెస్టుల్లో HIV పాజిటివ్ ఉన్నట్టు తేలింది. విషయం తెలియగానే సోదరి అవమానంగా భావించింది. విషయం గ్రామంలో తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భయాందోళన చెందింది. సోదరుడికి బెంగళూరులో వైద్యం చేయించే నెపంతో ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లి చంపేసింది. ఇక మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడని గ్రామస్తుల్ని నమ్మించింది. కానీ గ్రామంలో కొందరు మెడ భాగంలో గాయాలు ఉన్నట్టు గమనించడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేయగా భర్త పరారీలో ఉన్నాడు.